హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్న నేను ఒక షార్ట్ పెట్టాను మాల్ ఆఫ్ ఏషియాకి వెళ్ళామని చెప్పి. దాని రిలేటెడ్ వీడియోను మీకు ఇప్పుడు నేను రికార్డ్ చేస్తాను. సో ఇది ఫుల్ వీడియో. మేము సండే ఆల్రెడీ మాల్ ఆఫ్ ఏషియాకి వెళ్ళాము. ఇది బెంగళూరు హెబ్బాల్ అండ్ యలంకాకు వెళ్ళే రోడ్లో ఉంటుంది అనమాట. ఇది హెబ్బాల్లోనే ఉంటుంది. యలంకాకు వెళ్ళే రోడ్ అంటాం దీన్ని. సో మీరు చూస్తున్నది ఎంట్రన్స్ దగ్గర మాల్ ఆఫ్ ఏషియా అని కనిపిస్తుంది కదా. వీఆర్ ఆన్ ద రోడ్ యాక్చువల్లీ. సో లెఫ్ట్ సైడ్ మేము ఇంకా వెళ్ళేదే మాల్ ఆఫ్ ఏషియా. మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది చూడండి. సో మీకు బయట నుంచి కూడా కనిపించాలి అన్నట్టు నేను మీకు ఈ వీడియో కూడా యాడ్ చేశాను. మేము ఆల్మోస్ట్ ఒక 7 o'clockకి స్టార్ట్ అయ్యామండి. సో ఆల్మోస్ట్ మేమున్న ఏరియాకి ఇక్కడికి మాకు 40 minutes పట్టింది. నౌ వీఆర్ గోయింగ్ ఇన్ సైడ్ ద మాల్. లుక్ అట్ ద మాల్ అండి ఫ్రమ్ అవుట్ సైడ్. చాలా బాగా ఉంది. అండ్ థీమ్ ఒక టెడ్డీబేర్ థీమ్ లాగా పెట్టారు అనుకుంటాను. నౌ వీ హ్యావ్ ఎంటర్డ్ ద మాల్ యాక్చువల్లీ. లోపల ఎంటర్ అవ్వగానే నేను చెప్పినట్టు చాలా మంచిగా అనిపించింది. ఇండియాలో లేదు అన్నట్టు అనిపించింది. ఆబ్వియస్ అన్నీ కొత్తగా అనిపించింది. చాలా కొత్త బ్రాండ్స్ పెట్టారు మాల్లో. నేను ఫుల్గా ఫ్రమ్ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 3rd floor వరకు ఎక్స్ప్లోర్ చేసుకున్నంత వరకు నాకున్న నాలెడ్జ్ వరకు నాకు వాళ్ళ డిజైన్ ప్యాటర్న్ 3 divisions డివైడ్ చేశారండి. ఇంకా కొన్ని మాల్లో ఇంకా కొన్ని స్టోర్స్ ఓపెన్ చేయాలి వాళ్ళు. కంపారిటివ్ లైక్ ముందు స్టార్టింగ్లో చూసినప్పటికీ ఇప్పటికీ దే హ్యావ్ ఓపెన్ సో మెనీ స్టోర్స్. నేను మీకు ఫుల్ సీలింగ్ రిలేటెడ్ అవే మ్యాక్సిమం దీంట్లో చూపిస్తున్నాను. ఇది స్టార్ బక్స్ ఎంటర్ అవ్వగానే మనకు గ్రౌండ్ ఫ్లోర్లో స్టార్ బక్స్ కనిపిస్తుందండి. స్టార్ బక్సే మీరు చూస్తున్నదంతా స్టార్ బక్స్ ఏరియా అనమాట. ఎవ్రీవన్ ఆర్ టేకింగ్ ఫొటోస్. అందరూ చిల్ అవుతున్నారు కూర్చొని ఫొటోస్ తీసుకోవడం కానీ రిలాక్స్ అవ్వడం కానీ. సో ఎక్కడైనా కూర్చోవడానికి మంచిగా ప్లేస్ సెటప్ చేశారు. ఓవరాల్ ఎక్కడ చూసినా సీలింగ్ చాలా డిఫరెంట్గా ఉంది. యూ క్యాన్ టేక్ దిస్ యాజ్ ఏ గైడ్. ఒక గైడ్గా తీసుకొని మనం ఇంట్లో ఏవైనా డిజైన్ చేసుకోవాలన్నా కూడా దిస్ విల్ బీ లైక్ గుడ్ ఎనఫ్ ఫర్ యూ. మనం ఏమైనా డెకార్ రిలేటెడ్ ఇంట్లో చేసుకోవడానికి, మన సీలింగ్ రూఫ్ రిలేటెడ్ ఐడియాస్ ఏవైనా కావాలంటే ఇది చాలండి. చూడండి, సీలింగ్ చూస్తుంటే ఈ షాండిలియర్స్ ఇంత పెద్ద షాండిలియర్స్ చూస్తుంటే వావ్ అన్నట్టు ఫీలింగ్గా వచ్చింది నాకు. మెల్లమెల్లగా మీకు అన్నీ చూపిస్తూ వెళ్తున్నాను. మ్యాక్సిమం దీంట్లో నేను డిఫరెంట్గా కనిపించేదే చూపిస్తున్నాను. ఇప్పుడు మీరు చూసేది ఒక గ్రౌండ్ ఫ్లోర్లో ఒక ఏరియా. దానికి పేరే లక్స్ ఏట్రియా అని పెట్టారండి. అక్కడ రోజు ఎవ్రీ సాటర్డే సండే ఏం థీమ్ పెడతారో దాని రిలేటెడ్వి మీకు పెట్టారనమాట. చూడండి, కొన్ని యూనికార్న్స్వి పెట్టారు. పిల్లలకి ఫుల్ చాలా ఎగ్జైటెడ్గా ఉంటారనమాట. మా వాడైతే ఫుల్ ఎగ్జైటెడ్గా తిరుగుతూ ఉన్నాడు. నాకు చాలా బాగా అనిపించింది. నా ఇప్పుడు చూపిస్తున్న ప్లేస్ అయితే దిస్ ఈజ్ లైక్ వెరీ బెస్ట్ ప్లేస్ అనమాట. మాల్లో ఎంత బాగుందో చూడడానికి నాకు కాసేపు అక్కడే ఉండాలనిపించేసింది. మీకు చూపిద్దామని కాసేపు పైన నుంచి కింద వరకు నేను వీడియో తీస్తూనే ఉన్నాను. ఎవ్రీవన్ నాట్ టేకింగ్ వీడియోస్, ఎవ్రీవన్ నాట్ టేకింగ్ పిక్చర్స్. చూడండి ఎంత బాగుంది. బ్యాక్గ్రౌండ్ అంతా గోల్డ్ ఫినిషింగ్ ఉన్న ప్యాటర్న్లో వెళ్ళారు. ఈ లక్స్ ఏట్రియా అనే దానికి ఎందుకు పెట్టారో సో ఐ విల్ ఫైండ్ అవుట్ దట్ అండ్ ఐ విల్ లెట్ యూ నో అబౌట్ దట్ అండి. చాలా బాగుంది. నేను వీడియో రికార్డ్ చేస్తున్నా కూడా మీకు ఇది చెప్తున్నా కూడా ఐఎమ్ ఎంజాయింగ్ దట్. ఓవర్ దట్ ఫుడ్తోపియా అది 3rd floorలో ఉంటుంది. ఇట్ హ్యాస్ ఎక్స్టెండెడ్ ఫ్రమ్ గ్రౌండ్ టు 2nd floor అనమాట. ఆఫ్టర్ దిస్ మేము ఇంకా కొద్దిగా ఎక్స్ప్లోర్ చేద్దాము అని చెప్పి వీఆర్ లైక్ గోయింగ్ లిటిల్ బిట్ ఇన్సైడ్ అనమాట. లోపలికి వెళ్దాము అని చెప్పి వెళ్ళి చూస్తూ ఉన్నాము. ఏవి చూసినా, ఏ స్టోర్ చూసినా మీకు అన్ని డిజైన్డ్గానే ఉందన్నమాట. ఇదొక రూఫ్, సీలింగ్ చూడండి, అన్నీ డిఫరెంట్గానే చేశాడు.
మనకు కొత్తగానే అనిపిస్తూ ఉంటుంది చూడ్డానికి. మనం మాల్ని చూడ్డానికి మ్యాక్సిమం మాల్లో షాపింగ్ తక్కువ చేస్తాము, మాల్లో ఎంజాయ్ చేయడానికి ఎక్కువ వెళ్తాము. అలానే ఉందన్నమాట. మేము ఇక్కడికి వచ్చి మా బాబుకి H&Mలో షాపింగ్ చేసుకున్నాము. దాని తర్వాత డైరెక్ట్లీ వెంట్ టు ద ఫుడ్ కోర్ట్ అండి. ఆఫ్టర్ దట్ ఇంకా కొద్దిగా రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ అన్నీ చూడ్డానికి అని వెళ్ళామన్నమాట, ఏమేమి స్టోర్స్ పెట్టారు అనేసి. మీకు మెయిన్ నేను ఈ వీడియో రికార్డ్ చేయడానికి చూపించడానికి ఏమంటే, ఎంత రిచ్గా ఉందంటే మాల్ చాలా బాగా పెట్టారు. ఇది బ్యాక్ ఎండ్ ఆఫ్ స్టార్ బక్స్ అండి. సీలింగ్ కూడా మీకు ఎంత చాలా చాలా బాగుంది. నేను మీకు ఓ ఫ్యాక్టర్సే చెప్తున్నట్టు ఉంటుంది, బట్ కొద్దిగా నాతో పాటు వెయిట్ చేయాల్సిందే మీరు. ఇంకా గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉన్నాము అని చెప్తున్నాను కదా. వీఆర్ అగైన్ ఇప్పుడు మేము ఫుడ్ కోర్ట్కి వెళ్ళాలని డిసైడ్ అయ్యాము, అందుకే వెళ్తూ ఉన్నాము. సెకండ్ ఫ్లోర్కి వచ్చాము. మీకు మెయిన్గా మేము సెకండ్ ఫ్లోర్కి ఎందుకు వచ్చామంటే, నేను మీకు ఈ సీలింగ్ ఈ డిజైన్ రిలేటెడ్ చూపిద్దాము అనేసి వచ్చామన్నమాట. ఇప్పుడు కమింగ్ మీకు చూపిస్తున్న దాంట్లో అవే చూపిస్తున్నానండి. నవ్ యూఆర్ గోయింగ్ టు థర్డ్ ఫ్లోర్. ఇప్పుడు ఫుడ్ కోర్ట్కి వెళ్తున్నాము మేము. ఫుడ్ కోర్ట్ నుంచి మీకు మిగతావన్నీ చూపిస్తాను. చాలా డిఫరెంట్గా అనిపించింది. అన్నీ మ్యాక్సిమం చాలా వరకు స్టోర్స్ ఓపెన్ చేశారండి. లుక్ అట్ దిస్ సీలింగ్. ఎంత ఈ షాండిలియర్స్ చూడండి ఎంత పెద్దదిగా ఉంది. ఇంకా దగ్గర నుంచి చూపిస్తాను, చాలా దగ్గర నుంచి. నాకు కొద్దిగా టచ్ చేయాలనిపించింది, బట్ మనం టచ్ చేయలేంలేండి. ఆల్మోస్ట్ మీకు థర్డ్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ వరకు అది ఎక్స్టెండ్ అయిందనమాట. మీకు ఆఫ్టర్ కంప్లీటింగ్ అవర్ ఫుడ్ రిలేటెడ్ థింగ్స్ మీకు అది చూపిస్తాను. ఆల్మోస్ట్ మీకు ఫుడ్ కోర్ట్లో కూడా చాలా చాలా స్టోర్స్ ఓపెన్ అయ్యాయండి. ఎంతో బాగుంది చూడండి. గోల్డ్ అండ్ సిల్వర్ లైట్ కలర్ ప్యాటర్న్స్తో నాకు చూస్తూనే ఉండాలనిపించింది. అలానే చాలా బాగుందండి. చాలా చాలా పెద్దదిగా పెట్టారు. ఒక్కసారి మీరు ఎవరైనా బెంగళూరుకి వచ్చారు, బెంగళూరులో ఉన్నవాళ్ళు ఇంకా మాల్ ఆఫ్ ఏషియా విజిట్ చేయలేదు అంటే ప్లీజ్ రండి, కాసేపు రిలాక్స్ అవ్వండి. యూ విల్ ఎంజాయ్. మీకు చాలా బాగా అనిపిస్తుంది. చూడండి ఎంత దగ్గర నుంచి తీసాను, మీరు చూస్తారు, ఎంజాయ్ చేస్తారు అని. గోల్డ్ రిలేటెడ్ కూడా మేము ఇక్కడ కళ్యాణ్ జ్యువెలర్స్ చూసాము, మలబార్ చూసాము. ఇంకా నేను స్టోర్స్ చాలా వరకు ఎక్స్ప్లోర్ చేయలేదండి. మీరు చూస్తున్నది ఐనాక్స్. యాక్చువల్లీ ఫుడ్ కోర్ట్ ఎండ్ అయిన తర్వాత ఐనాక్స్ ఉంటుంది. నెక్స్ట్ టైం మళ్ళీ వెళ్ళినప్పుడు ఐనాక్స్ది కూడా చూపిస్తాను. ఇది ఐనాక్స్కి కనెక్ట్ అయ్యే రూట్లో ఇంకొకటి పెట్టారు. ఇది కూడా చిన్నపిల్లల్ని బాగా అట్రాక్ట్ చేస్తుంది. ఫొటోస్ తీసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. చూడండి బ్యాక్గ్రౌండ్లో ఆ థీమ్ అంతా. మనం ఇంటీరియర్స్ చేసుకుంటే ఖచ్చితంగా ఇలాంటి ప్యాటర్న్స్ తీసుకోవచ్చండి. బ్రాంజ్ ఫినిషింగ్, మధ్యలో ఆ గ్రీన్ కలర్ లీవ్స్తో చాలా బాగా అరేంజ్ చేశారు. దానికి నేమ్ అక్కడైతే మీకు లక్స్ ఏట్రియా అని పెట్టారు. ఫస్ట్ వెన్ వీ ఎంటర్ ఇన్ ద స్టార్ బక్స్ ఏరియా అండ్ వెన్ వీ జాయిన్ దేర్, ఇక్కడ ఇడెన్ ఆర్కేడియా అని పెట్టారు. అందరు ఇక్కడ కూడా ఫొటోస్ తీసుకుంటున్నారు. లుక్ అట్ దిస్. ఇక్కడ కూడా చాలాసేపు ఉన్నామండి మేము. ఇప్పుడు ఫుడ్ కోర్ట్కి వచ్చేసాము. నందూస్ ఉంది, చిల్లీస్ ఉంది, ఇది పంజాబ్ గ్రిల్ ఉంది. అండ్ చాలా వరకు మీకు కొన్ని బార్ కూడా ఉన్నాయండి ఇక్కడ. మీరు చూస్తున్నది ఇది బార్ రిలేటెడే. ఇప్పుడు చూస్తున్నది మేము ఫస్ట్ రాజధాని కూడా ఉంది చూడండి. చిల్లీస్ ప్రిఫర్ చేసాము, బట్ మళ్ళీ మా డెసిషన్ మార్చుకొని మా హస్బెండ్ బిర్యానీ తీసుకున్నారు. నేను ఐ ప్రిఫర్డ్ కబాబ్ అండి. ఫుడ్ టోపియా అని పెట్టారు. ఇక్కడ నుంచి మీకు ఏవైనా లైవ్ కాన్సర్ట్స్, లైవ్ మ్యూజిక్ రిలేటెడ్ కానీ షోస్ ఏవైనా చేయడానికి ఒక స్పేస్ కనిపిస్తుంది. మీకు వీడియోలో చూపిస్తాను. నేను చూపిస్తున్న ఏరియా కింద గ్రౌండ్ ఫ్లోర్లో స్టార్ బక్స్ ఏరియా కనెక్ట్ అవుతుంది.
మళ్ళీ మీకు ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అన్నీ కూడా కనిపిస్తుంది చూడండి. అండ్ మనం థర్డ్ ఫ్లోర్లో నుంచి కూడా చూడవచ్చు ఏవి ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అనేసి. మీకు పెట్టిన ఒక ఈ వీడియోలో మీకు చూపించాను కదా అప్పుడే, దాంట్లో చిల్లీస్ ఎప్పుడైనా ట్రై చేయండి. అండ్ చాలా స్పేషియస్గా ఉందండి ఫుడ్ కోర్ట్ అయితే. మీరు చిల్ అవుతూ ఎక్కడైనా కూర్చొని రిలాక్స్డ్గా తినచ్చు. సపరేట్గా రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి, ప్రైవేట్ రెస్టారెంట్స్ లాగా మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఏరియా, ఇప్పుడు మీకు చూపిస్తున్న ఏరియా లైఫ్టోపియా అని. సో మెయిన్లీ ఏవైనా కాన్సర్ట్స్ ఏవైనా కండక్ట్ చేయడానికి, ఎవరైనా ఎంజాయ్ చేయడానికి ఈ ఏరియా అనమాట. ఇది సెకండ్ ఫ్లోర్ నుంచి స్టార్ట్ అవుతుందండి. చూసారా లైఫ్టోపియా అనేసి. చూస్తుంటే నాకు చూస్తూనే ఉండాలనిపించింది. చాలా స్పేషియస్గా కూడా ఉందండి. చాలా బాగా చేశారు. యు మస్ట్ వాచ్ అండి ఇది. ఇంకా మేము వెళ్ళిపోదామని ఇంకా డిసైడ్ అయిపోయాం తినేసి. స్టార్ బాక్స్ ఏరియానే చూపిస్తున్నాను మళ్ళీ మీకు. కిందకు వస్తుంటే హెవెన్ అనిపించిందండి. ఇది ఆ లైఫ్టోపియా అని చెప్పా కదా, ఆ ప్లేసే. వెళ్ళిపోతున్నాం మేము ఇంకా మాల్ నుంచి. H&Mలో కొద్దిగా మాకు కావాల్సినవన్నీ తీసుకొనేసి ఇంకా వెళ్ళిపోదాం అనేసి వెళ్తూ ఉన్నాము. సో అట్ ద ఎండ్ అందరూ ఆల్మోస్ట్ 10 o'clock అయిపోయిందండి. క్లోజింగ్ టైం ఎవరు కనిపించట్లేదు చూడండి. సెకండ్ ఫ్లోర్కి వచ్చేసాము. యూ కెన్ సీ మ్యాక్స్ ఆల్సో. మా షాపింగ్ అయిపోయిన తర్వాత మేము వెళ్ళిపోయాము. ఇక్కడ నుంచి కూడా మీకు డిఫరెంట్గా కనిపిస్తుంది. సో అందుకే ఈ వీడియో ఎక్స్టెండ్ చేసి మరీ మీకు ఈ డిఫరెంట్ షాండిలియర్స్, వీళ్ళ సీలింగ్, ఇవన్నీ మెయిన్ ఈ వీడియో పెట్టడానికి. వీళ్ళు సీలింగ్స్ ఎంత బాగా చేశారు అన్నదానికి ఈ వీడియో. సో ఇక్కడ నుంచి కూడా మీకు కనిపిస్తుంది చూడండి. నేను ప్రీవియస్గా చూపించిన అన్నీ కూడా అయిపోయిందండి. మేము బాగా షాప్ చేసేసాము. జస్ట్ తిన్నాము. షాప్ చేసింది H&Mలో మాత్రమే. తర్వాత మళ్ళీ స్పెసిఫిక్గా ఒక టైం తీసుకొని రావాలనుకుంటున్నాము. వచ్చి మళ్ళీ కూడా టైం తీసుకొనేసి మేము చేస్తాము. సో ఇక్కడ నుంచి చూడండి ఈ సీలింగ్ క్లియర్గా కనిపిస్తుంది. ఆల్రెడీ వీడియోలో స్టార్టింగ్ మీకు చూపించాను. అది ఇప్పుడు క్లియర్గా మీకు సీలింగ్ నుంచి కనిపిస్తోంది. చాలా బాగుందండి. నాకు మేము కొత్తగా మళ్ళీ ఇల్లు తీసుకున్నప్పుడు ఇవన్నీ నేను రెఫరెన్స్గా వాడుకోవాలని మాత్రం అనుకుంటున్నాను. మీకు నచ్చితే మాత్రం ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.